what is meant by molar mass? So here molar mass is nothing but పేర్లోనే ఉంది. Mass of molar means mole. The mass of 1 mole of compound is called molar mass. Okay, ఒక మోల్ కాంపౌండ్ యొక్క వెయిట్ నే మనం ఏమంటామంటే మోలార్ మాస్. సో మోలార్ మాస్ మీన్స్ the mass of 1 mole of compound. The mass of 1 mole of compound is called molar mass. Okay, next one, what is the relation between mass and moles or number of moles? Number of moles. So దానికి ఒక ఫార్ములా ఉంది. నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే స్మాల్, దాని సింబల్ నార్మల్ గా స్మాల్ n యూజ్ చేస్తాం. నెంబర్ ఆఫ్ మోల్స్ n is equal to, we can write formulas, different formulas, given mass by molar mass of a compound. Molar mass of a compound. ఓకేనా, క్వశ్చన్ లో వాళ్ళు ఇచ్చిన మాస్ బై ఆ కాంపౌండ్ యొక్క టోటల్ వెయిట్ ఈస్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ మోల్స్. సపోజ్ ఇఫ్ యూ యూజ్ ఫర్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఫర్ ఆటమ్స్, హౌ టు క్యాలిక్యులేట్ మీన్స్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఈజ్ ఈక్వల్ టు weight of an atom by gram atomic weight of an atom. Atoms కి ఇలా తీసుకోవచ్చు నెంబర్ ఆఫ్ మోల్స్. లేదా మాలిక్యూల్ ఇచ్చారు అనుకోండి, అప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఈజ్ ఈక్వల్ టు weight of the molecule by like this, by gram molecular weight of molecule. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ మాలిక్యూల్ ఇలా రాయొచ్చు. లేదా ఇప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేసుకొని మనము వెయిట్ తెలుసుకోవచ్చు. వెయిట్ కావాలనుకోండి, అప్పుడు ఏమవుతుంది ఫార్ములా ఏదైనా కానీలే, వెయిట్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ ఇక్కడ ఏముంటుంది, ఒకవేళ అటామిక్ వెయిట్ ఉంటే గ్రామ్ అటామిక్ వెయిట్, లేదా ఒకవేళ మాలిక్యూల్ ఉంటే గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అవుతుంది. ఓకే, ఒకవేళ మోలార్ కాంపౌండ్ ఇక మోలార్ మాస్ ఇచ్చింటే మోలార్ మాస్ అవుతుంది. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అన్నా మోలార్ మాస్ అన్నా నియర్లీ ఒకటే. ఓకేనా, సో ఇది ఒక ఫార్ములా. ఓకే, వీ కెన్ ఆల్సో క్యాలిక్యులేట్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్. లేదా ఏదైనా ఒక గ్యాస్ ఇచ్చారనుకోండి, ఫర్ గ్యాస్ కి నెంబర్ ఆఫ్ మోల్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలా, there is a formula there for that. Number of moles of gas is equal to given volume by volume of gas at STP. Volume of gas at STP అంటే ఏదో ఒక గ్యాసెస్ ఇచ్చి ఆ గ్యాసెస్ కి నెంబర్ ఆఫ్ మోల్స్ కనుక్కోవాలంటే ఫార్ములా ఎలా చేయాలా, నెంబర్ ఆఫ్ మోల్స్ n is equal to given volume by వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ అట్ STP. గివెన్ వాల్యూమ్ అంటే వాళ్ళ క్వశ్చన్ లో ఎంత వాల్యూమ్ ఇస్తే ఎంత, వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ అట్ STP. వాట్ ఈస్ మీన్డ్ బై వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ అట్ STP? ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ మీన్డ్ బై STP? STP మీన్స్ స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెజర్. Standard temperature and pressure is called STP condition. What is the standard temperature and pressure? 0 degrees Celsius and 1 bar pressure here called as an standard conditions. ఈ స్టాండర్డ్ కండిషన్స్ లో ఏదైనా మనం మెజర్ చేస్తూ ఉంటే వాటి STP అంటాం. సో ఏ గ్యాస్ అయినా కానీ STP అంటే వర్డ్ గుర్తు, STP అనే ఒక వర్డ్ కానీ వస్తే గుర్తు పెట్టుకోండి, that volume of any gas occupied at STP is 22.4 liters. ఏ గ్యాస్ అయినా కానీలేండి STP కండిషన్ ఉంటే ఎంత వాల్యూమ్ అనేది ఆక్యుపై చేసుకుంటుంది,
22.4 లీటర్స్ ఆఫ్ గ్యాస్ అనేది ఆక్యుపై చేసుకుంటాయి. ఓకేనా, అర్థమైంది అనుకుంటా. సేమ్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఫార్ములా ఏమి, వెయిట్ బై గ్రామ్ అటామిక్ వెయిట్, లేదా వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్, లేదా వెయిట్ కావాలంటే వెయిట్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ గ్రామ్ అటామిక్ వెయిట్ లేదా గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. అదే గ్యాస్ ఇచ్చారనుకోండి, ఏదో ఒక గ్యాస్కి నెంబర్ ఆఫ్ మోల్స్ కనుక్కోవాలంటే గివెన్ వాల్యూమ్ బై వాల్యూమ్ ఆఫ్ ది గ్యాస్ అట్ ఎస్టీపీ. వాట్ ఈస్ మీట్ బై ఎస్టీపీ? స్టాండర్డ్ టెంపరేచర్ ప్రెజర్. ఎస్టీపీ కండిషన్ దగ్గర ఏ గ్యాస్ అయినా ఎంత వాల్యూమ్ ఆక్యుపై చేసుకుంటాయంటే 22.4 లీటర్స్ ఆఫ్ గ్యాస్ ఆక్యుపైడ్ at STP condition at any gas. Okay, so this is some formulas regarding the number of moles. So some more formulas are also there for calculating number of atoms. Suppose if you want to calculate number of atoms, calculate cheyala. So number of atoms, how to calculate means its formula is number of moles into Avogadro number. సో ఆల్రెడీ తెలుసు మనకు ఎన్ అంటే ఎలా రాసుకుంటాం, వెయిట్ బై ఆటమ్ అయితే అటామిక్ వెయిట్, మాలిక్యూల్ అయితే మాలిక్యులర్ వెయిట్. ఫర్ ఎగ్జాంపుల్ అటామిక్ వెయిట్ ఆటమ్ తీసుకున్నాం అనుకోండి, గ్రామ్ అటామిక్ వెయిట్ ఇంటూ వాట్ ఇస్ అవగాడ్రో నెంబర్ 6.022 ఇంటూ 10⁻23 ఆటమ్స్. ఓకేనా, అంటే నెంబర్ ఆఫ్ ఆటమ్స్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏమే, ఎన్ ఇంటూ అవగాడ్రో నెంబర్. ఇన్ ద సేమ్ మేనర్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ కనుక్కోవాలనుకోండి, నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ కనుక్కుంటే సేమ్ ఇదే ఫార్ములా ఏమవుతుంది, ఎన్ ఇంటూ అవగాడ్రో నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ వస్తాయి. ఓకేనా, సో దీస్ ఆర్ ది సమ్ ఫార్ములాస్ ఫార్ రిగార్డింగ్ నెంబర్ ఆఫ్ మోల్స్. ఓకే, ద నెక్స్ట్ కాన్సెప్ట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అనదర్ వన్ వీ హ్యావ్ టు నో స్టాకియోమెట్రిక్. స్టాకియోమెట్రీ. What is meant by stoichiometry? For your better understanding, I am writing an example. CH4 methane antam dinni. When it undergoes combustion in the presence of air, it always produces CO2. ఏదైనా సరే మండింది అనుకోండి, ఫస్ట్ వచ్చేదే కార్బన్ డైఆక్సైడ్ CO2, దాంతో పాటు స్టీమ్ అంటే H2O వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఈక్వేషన్ చూస్తారనుకోండి, ఇక్కడ బ్యాలెన్స్డ్ గా ఉందేమో చూడండి. ఇక్కడ కార్బన్స్ ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, బ్యాలెన్స్ అయినాయి. హైడ్రోజన్ ఇక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, అంటే బ్యాలెన్స్ కాలేదు. బ్యాలెన్స్ కోసం మనం ఇక్కడ నెంబర్ 2 చేస్తాం. 2 2s are 4. ఓకే, హైడ్రోజన్స్ బ్యాలెన్స్ అయినాయి. ఇక్కడ ఆక్సిజన్ చూస్తే 2 ఉన్నాయి, ఇక్కడ ఆక్సిజన్ చూస్తే 2, ఇక్కడ 2. టోటల్ ఎన్ని అవుతాయి ఆక్సిజన్స్? 4 అవుతాయి. కాబట్టి ఇక్కడ లేవు, కాబట్టి బ్యాలెన్స్ కోసం 2. సో ఇప్పుడు ఇది బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అంటాం. ఈ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ఏమంటామంటే స్టాకియోమెట్రిక్ ఈక్వేషన్ అంటాం. స్టాకియోమెట్రిక్ ఈక్వేషన్. వాట్ ఈస్ మీన్ బై స్టాకియోమెట్రిక్ ఈక్వేషన్? ద బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ ఈస్ కాల్డ్ as an స్టాకియోమెట్రిక్ ఈక్వేషన్. ఇక్కడ బ్యాలెన్స్ కోసం మనం ఏవైతే నెంబర్స్ రాసామో వీటిని మనం ఏమంటామంటే స్టాకియోమెట్రిక్ కోఎఫిషియెంట్స్ అని పిలుస్తాం. స్టాకియోమెట్రిక్ కోఎఫిషియెంట్స్. బ్యాలెన్స్ కోసం మనం ఏవైతే నెంబర్స్ రాసామో వాటిని మనము స్టాకియోమెట్రిక్ కోఎఫిషియెంట్స్ అంటాం. ఓకే, సరే సార్, దీని గురించి ఎందుకు? స్టాకియోమెట్రీ అంటే ఏమి? ఇప్పుడు స్టాకియోమెట్రీ అంటే ఏం లేదు స్వామి. ఇక్కడ స్టాకియోమెట్రీ మీన్స్ ఇక్కడ ఇది ఒక బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్. దీంట్లో ఆరో మార్క్ ఏ పక్కైతే డైరెక్షన్ ఉంటుందో ఆ డైరెక్షన్ లో ఉండేటి ప్రోడక్ట్స్, దాని ఆపోజిట్ డైరెక్షన్ లో ఉండేటివి రియాక్టెంట్స్. ఆరో మార్క్ ఈ డైరెక్షన్ లో ఉంది, కుడి పక్కకి, రైట్ సైడ్ ఉంది కాబట్టి ప్రోడక్ట్స్, ఆపోజిట్ లో ఉండేటివి ఏమవుతాయి? రియాక్టెంట్స్ అవుతాయి. ఇప్పుడు స్టాకియోమెట్రీ అనేది ఏం చెప్తుంది అంటే ఒక బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ లో మాస్ ఆఫ్ రియాక్టెంట్స్ ఎంత, మాస్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఎంత, ఎంత వెయిట్ ఆఫ్ రియాక్టెంట్స్ రియాక్ట్ అయినాయి, ఎంత వెయిట్ ఆఫ్ ప్రోడక్ట్స్ వచ్చాయి. ఓకేనా, లేదా ఎంత ప్రోడక్ట్ వచ్చింది, ఆ వచ్చిన ప్రోడక్ట్ లో
రియాక్టెన్స్ యొక్క వెయిట్ ఎంత కన్జ్యూమ్ అయినాయి, ఎంత యూజ్ అయినాయి అని తెలుసుకోవచ్చు. అంటే మాస్ అంటే ఒక రియాక్షన్లో రియాక్టెంట్ యొక్క మాస్, ప్రోడక్ట్ యొక్క మాస్, దాని రేషియో తెలుసుకునే దాన్నే మనము స్టాకియోమెట్రీ అంటాం. సో స్టాకియోమెట్రీ ఈజ్ సింప్లీ ఈజ్ నథింగ్ బట్ స్టడీ అబౌట్ మాస్ రిలేషన్, study about mass relation between reactants and products. Reactants की products की మధ్య ఉండే మాస్ రిలేషన్ చదువుకునే దాన్ని మనము స్టాకియోమెట్రీ అంటాం. ఓకేనా? ఈ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ని స్టాకియోమెట్రిక్ ఈక్వేషన్ అని పిలుస్తాం. ఓకేనా? సో ఇక్కడ ఇప్పుడు దీన్ని అప్లై చేసామనుకోండి, ఇప్పుడు మనం చదువుకున్న మోల్స్ చెప్పాం కదా, ఈ మోల్స్ ని కానీ అప్లై చేసి ఇప్పుడు ఈక్వేషన్ ఎలా రాయొచ్చు, దీన్ని చెప్పండి ఎలా రాస్తాము. సో మోల్ అంటే ఏమని చెప్పాను, మోల్ ఈస్ నథింగ్ బట్ గ్రామ్ అటామిక్ వెయిట్ అన్నా, ఈస్ నథింగ్ బట్ ఆటమ్స్ అన్నా, ఈస్ నథింగ్ బట్ మాలిక్యులర్ అటామిక్ వెయిట్ అన్నా, ఇట్ ఈస్ నథింగ్ బట్ అవగాడ్రో నెంబర్ అన్నా, లేదా మాలిక్యూల్ అని చెప్పొచ్చు. కాబట్టి అవి అప్లై చేద్దాం జస్ట్ సింపుల్గా. ఇక్కడ ఏమీ లేదంటే నెంబరు 0 ఉండదు, మినిమం ఒక రియాక్టెంట్ అన్న ఉంటాయి. ఏమి లేదంటే 1, ఇక్కడ ఏమి లేదంటే 1. మోల్స్ రూపంలో రాసే ఈక్వేషన్ ఎలా రాయొచ్చు అంటే కన్వర్షన్ 1 మోల్ ఆఫ్ CH4 అనేది ఇక్కడ ముందర 2 ఉంది, అంటే 2 మోల్స్ ఆఫ్ O2 తో రియాక్ట్ అయ్యి 1 మోల్ ఆఫ్ మీథేన్ రియాక్ట్స్ విత్ 2 మోల్స్ ఆఫ్ O2 గివ్స్, ఇక్కడ ఏం లేదంటే 1 అని 1 మోల్ ఆఫ్ CO2 అండ్ 2 ఉంది, ఇక్కడ 2 మోల్స్ ఆఫ్ H2O అనేది వస్తూ ఉన్నాయి ప్రోడక్ట్స్. ఇది మోల్ రూపంలో రాస్తే. అదే మాలిక్యూల్ రూపంలో రాస్తే ఇక్కడ ఏం లేదంటే 1 మాలిక్యూలే కదా, మాలిక్యూల్ ఇది గ్రూప్ ఆఫ్ ఆటమ్స్ ఉన్నాయి. కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు, 1 మాలిక్యూల్ ఆఫ్ CH4 రియాక్ట్స్ విత్ 2 ఓలు ఉన్నాయి, అంటే 2 O2లు ఉన్నాయి. 2 మాలిక్యూల్స్ ఆఫ్ O2 produces 1 molecule of CO2 and 1 molecule of 2 కదా ఉండేది అక్కడ, 2 molecules of H2O అని రాయొచ్చు మాలిక్యూల్స్ రూపంలో రాస్తే. ఒకవేళ వెయిట్ రూపంలో రాసామనుకో, సో ఇక్కడ రాస్తా, వెయిట్ కనబడుతుందా అనుకుంటానా, అది ఇక్కడ రాస్తా చూడండి. CH4 తీసుకుంటున్నా, కార్బన్ అటామిక్ వెయిట్ 12, హైడ్రోజన్ అటామిక్ వెయిట్ 4 ఉన్నాయి. సో టోటల్ ఎంత 16 గ్రామ్స్. అంటే 1 మాలిక్యూల్ అంటే ఎన్ని గ్రామ్స్, ఇక్కడ CH4 అంటే 16 గ్రామ్స్ ఉంది. కాబట్టి ఏమవుతుందంటే 16 గ్రామ్స్ ఆఫ్ CH4 ప్లస్, సో ఆక్సిజన్ అటామిక్ వెయిట్ 16, అక్కడ 2 ఆక్సిజన్లు ఉన్నాయి, 2 O2 ఇచ్చారు, అంటే 16 ఇంటూ 2 సో 32 ఇంటూ 2 అంటే 64 గ్రామ్స్. అంటే 64 గ్రామ్స్ ఆఫ్ O2 తో రియాక్ట్ అయ్యి, ఇక్కడ CO2 రాస్తున్నా, CO2 కార్బన్ అటామిక్ వెయిట్ 12, ఆక్సిజన్ అటామిక్ వెయిట్ 16, 2 ఉన్నాయి. సో 12 ప్లస్ 32 అంటే 44, అంటే 44 గ్రామ్స్ ఆఫ్ CO2 అండ్ H2O. ఆక్సిజన్ అటామిక్ వెయిట్ 16, హైడ్రోజన్ అటామిక్ వెయిట్ 2 ఉన్నాయి, అంటే 18. ఇక్కడ 2 వస్తున్నాయి కదా, అంటే 2 అంటే ఎంత వస్తుంది 36 గ్రామ్స్. అంటే వెయిట్ రూపంలో రాస్తే 36 గ్రామ్స్ ఆఫ్ H2O అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇది కన్వర్షన్. మోల్స్ నుంచి మాలిక్యూల్లో రాసా, మాలిక్యూల్ నుంచి గ్రామ్స్లో రాసా. ఒకవేళ ఇవన్నీ గ్యాసెస్ కదా, మీథేన్ అంటే గ్యాస్ నార్మల్గా, O2 అనేది గ్యాస్, CO2 అనేది గ్యాస్, H2O వేపర్స్ ఇది కూడా గ్యాస్, స్టీమ్. ఓకేనా? ఇప్పుడు గ్యాసెస్ గురించి రాయాలంటే ఇప్పుడే చెప్పా STP వాడాలా అని. అంటే STP దగ్గర ఎంత అని చెప్పాను, 22.4 లీటర్స్ అన్నా, అంటే 1 మోల్ STP రాయాలంటే ఒక STP అని, ఒక STP అంటే ఎంత 22.4 లీటర్స్ ఆఫ్ మీథేన్ అనేది ప్లస్ 2 ఇంటూ STP అంటే ఎంత 22.4 లీటర్స్ ఆఫ్ O2 తో రియాక్ట్ అయితే
O2తో రియాక్ట్ అయితే నెక్స్ట్ ఇది కూడా గ్యాసే. STP అంటే 22.1 మోల్, ఏం లేదంటే 1 మోల్, 1 మోల్ ఉంది కాబట్టి ఏమవుతుంది 22.4 లీటర్స్ ఆఫ్ CO2 అండ్ ఇది కూడా గ్యాస్ రాసా వేపర్ కాబట్టి 2 ఉంది. సో 2 into 22.4 లీటర్స్ ఆఫ్ H2O. ఓకే, సో ఇది మనము STP కండిషన్స్ లో రాస్తే, సో అంటే ఇదేమవుతుంది ఫైనల్ గా రాస్తే 22.4 లీటర్స్ ఆఫ్ CH4 అనేది 2 4 jar 8, 2 2 jar 4, 2 2 jar 4 అంటే 44.8 లీటర్స్ ఆఫ్ O2తో రియాక్ట్ అయితే 22.4 లీటర్స్ ఆఫ్ CO2 అండ్ 44.8 లీటర్స్ ఆఫ్ H2O అనేది వస్తుంది. అంటే కన్వర్షన్, అంటే మోల్ నుంచి మాలిక్యూల్ మారుస్తున్నాం, మాలిక్యూల్స్ నుంచి వెయిట్ రూపంలో రాసుకుంటున్నాం, వెయిట్ రూపంలో నుంచి STP కండిషన్ రాసుకుంటున్నాం, అంటే కన్వర్షన్. కాబట్టి అంటున్నాం 1 mole is nothing but Avogadro number is nothing but gram atomic weight or nothing but gram molecular weight or is nothing but STP condition. That means 22.4 liters or nothing but atom or nothing but molecules or nothing but ions. Okay, కాబట్టి so this is the information regarding the stoichiometry. స్టాకియోమెట్రీ ఇట్లా బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ఇస్తారు, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఈ వీటిలో ఏదో ఒకటి కన్వర్షన్ ఇస్తారు, మోల్లో ఇస్తారు వెయిట్లో కనుక్కోవాలా, లేదా వెయిట్లో ఇస్తారు మోల్స్లో కనుక్కోవాలా, వెయిట్ ఇస్తారు STP కండిషన్లో కనుక్కోవాలా, ఎలా అయినా కానీలే ఇలా మనం ఇప్పుడు చేసిన ఈక్వేషన్ చూసి కన్వర్షన్ని చేసి మనం క్యాలిక్యులేట్ చేస్తాం. వాట్ ఈస్ స్టాకియోమెట్రిక్ క్యాలిక్యులేషన్స్ అని పిలుస్తాం. ఓకే ఓకే, దాన్ని